నంద్యాల పట్టణంలో డబ్బుల వివాదం ఘర్షణకు దారితీసింది. చీరల వ్యాపారం చేస్తున్న ఓ టీడీపీ నాయకురాలు డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఇంటికెళ్లి దౌర్జన్యం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్న సుజాత అనే మహిళకు టీడీపీ నాయకురాలు పద్మజ చీరలు ఇచ్చినట్లు సమాచారం. ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బులు ఇప్పటికే చెల్లించినప్పటికీ మరో 5 లక్షలు ఇవ్వాలని పద్మజ ఫోన్ ద్వారా బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. తాను ఎటువంటి బాకీ లేనని చెప్పినప్పటికీ పద్మజ ఆగ్రహంతో సుజాత ఇంటికి చేరుకుని దౌర్జన్యానికి దిగినట్లు సమాచారం. ఈ క్రమంలో సుజాత భర్త విశ్వనాథ్ పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దిక్కుతోచని పరిస్థితిలో బాధితురాలు 100కు ఫోన్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. ఆమె టీడీపీ కార్యకర్త. నన్ను 2018 నుంచి స్టిల్ ఇంతవరకు నేను 5 లక్షల పైగానే ట్రాన్సాక్షన్ చేసి మొత్తం కట్టినాను. అయినా కానీ అదనంగా 5 లక్షలకు బాండ్ రాసుకొని వచ్చి కడతావా లేదా అని నన్ను డ్యూటీ నుండి పిలిపించి ఇంట్లో దౌర్జన్యంగా నన్ను కొట్టినారు. వాళ్ళ అబ్బాయి ఆమె ఇద్దరు వచ్చినారు. సార్ ఏమన్నంటే నాకు పలుకుబడి ఉంది, అది ఉంది, నన్ను ఎవరు ఏం చేసుకోలేరు అని మాట్లాడుతుంది. ఇదంతా గాయాలు చేసినారు. ఎక్కడ చూసినా దౌర్జన్యంగా అదనపుగా డబ్బులు వసూలు 5 రూపాయల వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది, అధిక వడ్డీ తీసుకుంటుంది. అయిపోయినా కానీ ఇంకా కావాలి అని మమ్మల్ని సతాయిస్తుంది. నువ్వేమన్నా చేసి నువ్వేం చేస్తావో మాకు తెలీదు, నా డబ్బులు నాకు కట్టాలా, నేను వదిలిపెట్టాను, నన్ను ఎవ్వరు ఏం చేసుకోలేరు, నేను టీడీపీలో ఒక మెంబర్ని, కార్యకర్తని, నా వెనక చాలా బలగం ఉంది, నన్ను ఎవ్వరు చేసుకోలేరు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని స్టేషన్ నుండి అక్కడి నుండి కూడా కాల్ చేయించింది. పొదుపు అన్నీ అయిపోయినా కానీ ఆ బాండ్లు ఇప్పుడు పొదుపులో తీసుకున్నాక అంతా అయిపోయిన బాండ్లు నేనేం చేసినానంటే ఫ్రెండ్షిప్ వలన ఆ బాండ్లు నేను రికవరీ చేసుకోలేదు నమ్మకం మీద. కానీ ఆ బాండ్లు కూడా ఎక్కడో పోయినాయని చెప్పి మళ్ళీ స్టేషన్లో సబ్మిట్ చేసింది. ఆమెకు ఎటువంటి నేను అప్పు లేను, ఏం లేను. కానీ ఇంకా 1.5 లక్షలకు అదనంగా 5 లక్షలు కట్టాలా, 10 లక్షలు కట్టాలా అని నన్ను ఇది చేస్తుంది. నువ్వు ఎట్టగట్టవు, నీ మీద బట్టలు ఊడదీసి కొడతా, అది కొడతా అని చాలా దారుణంగా చాలా ఇదిగా ప్రవర్తిస్తుంది ఆమెను. ఇది ఏదో ఒకటి చెయ్యాలా సార్, మీరు పార్టీ తరఫున అలాంటి వ్యక్తిని పార్టీలో పెట్టుకోవడమే చాలా ఇబ్బందికరం సార్. ఆమె పార్టీని చెప్పుకొని చెడ్డ పేరు తెస్తుంది పార్టీకి. వాళ్ళ కొడుకు విడిపియాల్సింది పోయి 2 మహిళలు కొట్టుకుంటుంటే నా భార్యనే చున్నీ పట్టుకొని వెనక్కి లాగక మంచం మీద వేసి కొట్టడం ప్రారంభించింది. నేను ఇద్దరిని విడిపించి పక్కకు రాగానే నన్ను వెనక్కి దోశాడు. నేను వాకిలి తట్టుకొని నిలబడగా నన్ను పట్టుకొని అతని చేతికున్న కడంతో ఒక గుద్దు గుద్దినాడు, మెడ మీద గాయమైంది. ఆ తర్వాత వెంటనే అతని 2 కాళ్ళతో ఎగిరెగిరి నా ఎడమ కాలు మీద మోకాల మీద కొట్టడం వల్ల ఆ నరం కానీ లెగ్ ఎల్బో బ్యాక్ సైడ్ నరం కానీ ఉబ్బి మోకాళ్ళంతా చాలా మజిలంతా ఉబ్బి చాలా వాపుతో నడవడానికే కష్టంగా అయిపోయింది. ఇది కుడికాలు ఈ మోకాళ్ళంతా చాలా వాపు చేసి నడవడానికే ఇబ్బందిగా అయిపోయింది. ఈ కాలుకి తేడా చూడండి. తర్వాత మంచం మీద నన్ను పడేసి నా మీద అతను పడుకొని ఆ కడియంతో భుజానికి వేసి కొట్టడం, మెడకేసి కొట్టడం చేశారు. నన్ను గట్టిగా గొంతు పట్టుకుని ఊపిరాడక స్పృహ తప్పిపోతున్నాను, నాకు ఊపిరి ఆడట్లేదు, గుండెగానే పెయిన్గా ఉందని గట్టిగా అరుస్తే అప్పుడు వదిలేసి నిలబడి మమ్మల్ని ఇది చేసినారు. ఇదేమిటి న్యాయం అని నేను వెంటనే మా భార్యకి 100 ఫోన్ చేయమని కోరగా వెంటనే 100కి ఫోన్ చేయగా 3 టౌన్ లిమిట్స్ పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి అక్కడికి పోలీసులు ఇద్దరు చేరుకొని అందరినీ త్వరితగతిన స్టేషన్కి తీసుకొని వచ్చి ఇద్దరిని విచారించి వాళ్ళు తగిన న్యాయం చేస్తాము, ఈ విధంగా ఇంటి వద్దకు పోకూడదు, ఇంత ధృవం కొట్టకూడదు, మీది పొరపాటు ఉంది, మీరు లీగల్ చట్టపరంగా బాండ్ విషయాలు డబ్బుల విషయం అయితే కోర్టుకు వెళ్ళవలసిందిగా మీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళినారు అని వాళ్ళని కానీ మందలించి మాకు సరైన న్యాయం
చేకూర్చారు. 3 టౌన్ సిఐ గారు చాలా సిన్సియర్గా మాకు న్యాయం చేకూర్చారు. ఇందుకు మాకు రక్షణ కల్పించి న్యాయం చేకూర్చినందుకు వాళ్ళకు మేము అభినందనలు తెలుసుకుంటున్నాము. కానీ ఆమె ఈ విధంగా ఇంట్లోకి వచ్చి కొట్టినామే రేపు బయటగానే కొట్టదనే గ్యారెంటీ లేదు కాబట్టి ఆమెపై తగు చర్యలు తీసుకోవడం మంచిదని, టీడీపీ కార్యకర్తగా నాకు బ్యాక్గ్రౌండ్ అందరూ ఉన్నారని మితిమీరినట్లుగా ఏ విధంగా అంటే ఆ విధంగా రెచ్చిపోతుంది. డబ్బులు ఇచ్చిన వాళ్ళను ఇవ్వని వాళ్ళను ఏవేవో చేస్తూ ఉంది. బయట కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తానని కూడా ఆమె అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఒక్కొక్కరిగా బయటకు వచ్చినప్పుడు ఆమె విషయాలు బయట పడతాయి. నా భార్యను కానీ అడగగా నాకు ఇప్పటి వరకు ఏజ్ దగ్గరికి వచ్చింది, నాకు ఇస్తారో ఇవ్వరో మా దగ్గర లేవు, మేము కట్టము, మాకు ఉద్యోగం ఏమీ వద్దు, ఏ రికమెండేషన్ ఉన్నా ప్రైవేట్ విషయాలు అన్నందుకు అప్పటి నుంచి మనస్పర్ధ గొడవలు మొదలైనాయి. అది విషమించి ఇంత దూరం వచ్చి ఈ విధంగా మేము ఇబ్బంది పడడానికి కారకురాలైంది. ఆమె పేరు బి పద్మావతి, వైఫ్ ఆఫ్ బి చంద్రశేఖర్, కొడుకు వచ్చేసి బి కమలేష్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.